రామగుండం కార్పొరేషన్ విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులుగా ముత్తోజు వెంకటాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కందుకూరు సతీష్ శాస్త్రి, కోశాధికారిగా కందుకూరి జగదీష్ చార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని మాజీ ప్రధాన కార్యదర్శి పాంచాల మహేంద్రాచారి తెలిపారు. గోదావరికనే ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన అధ్యక్షులు వెంకటాచార్యులతో కలిసి మహేంద్రాచారి మాట్లాడుతూ విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులుగా ఉన్న కట్ట గోపాలాచార్యులు అనారోగ్య కారణాలతో మరణించడం మూలంగా ప్రధాన కార్యదర్శి రాజీనామా చేయడంతో నూతన కమిటీని నియామకం కోసం ఏర్పాటు చేసిన అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నూతన కమిటీని నియమించుకోవడం జరిగిందని తెలిపారు. విశ్వబ్రహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆమోదం మేరకు అడ్హాక్ కమిటీ తనను అధ్యక్షులుగా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సభ్యులందరికీ అభిష్టం మేరకు తాను నడుచుకుంటూ సంఘం అభివృద్ధికి దోహదపడతానని అధ్యక్షులు తెలిపారు. అధ్యక్షుడు కట్టా గోపాలాచార్యులు మరి అకాల మరణం చెందడం వల్ల ప్రధాన కార్యదర్శి కూడా రాజీనామా చేసి ఈ యొక్క కమిటీని రద్దు చేస్తున్నట్టు మరి ప్రకటించడం కూడా జరిగింది. మరి ప్రకటించిన తర్వాత ఈ యొక్క సమావేశంలో మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడానికి అడెక్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అంటే అడెక్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి సంఘ సభ్యుల సమక్షంలో ఈ యొక్క అధ్యక్ష ప్రధాన ఎన్నుకోవడం జరిగినది. మరి ఈ యొక్క అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు వెంకటాచార్య అన్నయ్య గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది. ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం ఆమోదంతో వచ్చినటువంటి సంఘ సభ్యుల సమక్షంలో మరి ఎన్నుకోవడం జరిగినది. ఈ యొక్క అధ్యక్ష పదవిగా మరి ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మశ్రీ కందుకూరి సతీష్ శాస్త్రి గారిని కూడా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగినది. మరి అదేవిధంగా కోశాధికారి నుండి బ్రహ్మశ్రీ కందుకూరి జగదీశ్వరాచార్యని కూడా కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగినది. మొన్న 29 తారీఖు బుధవారం జరిగినటువంటి యొక్క సమావేశంలో పాత కమిటీని రద్దు చేస్తూ సర్వసభ్య ఆమోదంతో సభ్యుల ఆమోదంతో తీర్మానించిన తర్వాత వారి ఆధ్వర్యంలో అడ్హాక్ కమిటీని సర్వసభ్యుల ఆమోదంతో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి అడ్హాక్ కమిటీకి తంగళ్లపల్లి బ్రహ్మం గారు అధ్యక్షత వహించి ఈ యొక్క జరగబోయేటువంటి ఎన్నికలు మీ ద్వారా జరగాలని మేమందరం కోరుకోవడం వల్ల వారు అధ్యక్షత వహించి సంఘంలో ఉన్నటువంటి 64 మందిలో దాదాపు 32 మంది పురోహితులు హాజరైనందున మరి దీనికి చాలామంది వచ్చారు కనుక మనకు సరిపోతుంది, ఈ సంఖ్య సరిపోతుంది అనే ఉద్దేశంతో శాస్త్రీయంగా ఎలక్షన్లు జరగాలి, కానీ ఇక్కడ ఏకగ్రీవంగా అందరూ మిమ్మల్ని అధ్యక్షులుగా కోరుతున్నారని సర్వసభ్యులు అందరూ కూడా అన్నయ్య గారు మీరు తప్పకుండా మరి ఏకగ్రీవంగా మీ అందరం కలిసి మిమ్మల్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటున్నామని వారందరూ కూడా కోరడం మేరకు వాళ్ళందరి కోరిక మేరకు నేను అధ్యక్ష పదవి స్వీకరించడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రిని సభ్యులందరి ఆమోదంతో తనను కూడా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా ఇద్దరి అధ్యక్ష ప్రధాన ఆధ్వర్యంలో కోశాధికారిగా కందుకూరి జగదీశ్వరాచార్య గారిని వారిని కూడా తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం అంతా కూడా పురోహితుల యొక్క సమక్షంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పాదాల సమీపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ మీడియా సమావేశంలో అధ్యక్షులు ముత్తూరి వెంకటాచార్యులు, ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్ శాస్త్రి, కోశాధికారి కందుకూరి జగదీశ్వరాచార్యులు, ములకల కుమారస్వామి, పూసల సదానందంచారి, కందుకూరి వెంకటరమణాచారి, ముల్కల వెంకటాచార్యులు, కొండపర్తి కరుణాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.